వెబ్ డిజైనింగ్ విత్ హెచ్టిఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ తోటి వెబ్ పేజెస్ని ఎలా డిజైన్ చేయాలి అనేది మనం తెలుసుకుంటాం. మరి ఇక్కడ మనం వెబ్ పేజెస్ని డిజైన్ చేయబోయే ముందర కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. అవి ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి, వరల్డ్ వైడ్ వెబ్. సో దీన్నే మనం ఏమంటున్నాం, వెబ్ అని కూడా సింపుల్గా పిలవచ్చు అనమాట. మరి వరల్డ్ వైడ్ వెబ్ అనేది నెట్వర్క్ ఆఫ్ ఆల్ ద కంప్యూటర్స్ వరల్డ్ వైడ్. సో వరల్డ్ వైడ్ ఉన్న అన్ని కంప్యూటర్స్ కలిపే ఒక నెట్వర్క్నే వెబ్ అని చెప్పేసి అంటున్నాం. మరి ప్రతి కంప్యూటర్ కూడా ఒకదానితో ఒకటి కమ్యూనికేషన్ ఇక్కడ పెట్టుకుంటాయండి ఈ వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా. సో వెబ్ అనగానే మనకి తెలుసు సాలిగుడ్ అనమాట. అట్లానే సాలిగుడ్ ఎలా ఉంటుందో అట్లానే ఇక్కడ కంప్యూటర్స్ అన్నీ కూడా నెట్వర్క్ తోటి ఒకదానికొకటి అనుసంధానం అయి ఉంటాయి. సో మరి ఇక్కడ ఈ కంప్యూటర్స్ కమ్యూనికేట్ అయ్యేదానికి వాడే స్టాండర్డ్నే హెచ్టిటిపి అంటాం, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని చెప్పేసి అంటాం. ఈ ప్రోటోకాల్ సిస్టమ్ ద్వారా మనం ఈ కంప్యూటర్స్ని కమ్యూనికేట్ చేయించవచ్చు. మరి ఈ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఎలా వర్క్ అవుతుంది అనేది చూసినట్లయితే ఇక్కడ వెబ్ ఇన్ఫర్మేషన్ ఈస్ స్టోర్డ్ ఇన్ డాక్యుమెంట్స్ కాల్డ్ వెబ్ పేజెస్. వెబ్ పేజెస్లో మనం ఇన్ఫర్మేషన్ని అంటే వెబ్లో ఉండే ఇన్ఫర్మేషన్ని మనం ఏమంటాం, వెబ్ పేజెస్ అని చెప్పేసి అంటాం. వాటినే వెబ్ డాక్యుమెంట్స్ అని కూడా అనొచ్చు. మరి ఈ వెబ్ పేజెస్ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి, వెబ్సైట్స్లో స్టోర్ అయి ఉంటాయి. వెబ్సైట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అనమాట. మరి ఈ వెబ్సైట్స్ ఈ వెబ్ పేజెస్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే వెబ్ సర్వర్లో ఉంటాయి. వెబ్ సర్వర్ అనేది ఒక మెయిన్ కంప్యూటర్, దీంట్లో స్టోర్ అయి ఉన్న వెబ్ పేజెస్ అన్నిటిని కూడా మనం ఈ వెబ్ క్లయింట్స్ ద్వారా మనం వాటిని చూసుకోవచ్చు, రీడ్ చేయొచ్చు ఆ వెబ్ పేజెస్ని లేదంటే ఆ వెబ్సైట్స్ని. ఓకే, మరి ఈ వెబ్ క్లయింట్ అనేది మన కంప్యూటర్స్ అనమాట. మిగతా కంప్యూటర్స్ అన్ని ఈ సర్వర్లలో నుంచి వెబ్ పేజెస్ని లేదంటే వెబ్సైట్స్ని తీసుకొని చూసే కంప్యూటర్లన్నిటిని ఏమంటాం, వెబ్ క్లయింట్స్ అని చెప్పేసి అంటాం. మరి ఈ వెబ్ క్లయింట్స్ ఎలా చూడగలుగుతాయి ఇన్ఫర్మేషన్ అంటే వెబ్ బ్రౌజర్స్ ద్వారా చూడగలుగుతాయి. వెబ్ బ్రౌజర్స్ అనేటివి సపరేట్ ప్రోగ్రామింగ్ టూల్స్. ఈ వెబ్ బ్రౌజర్స్ లోపల ఈ వెబ్ పేజెస్ని మనం చూసుకోవచ్చు అనమాట. దేంట్లో, వెబ్ క్లయింట్స్లో అంటే మన కంప్యూటర్లో. సో ఇక ఈ వెబ్ బ్రౌజర్స్ రకరకాలుగా మార్కెట్లో ఉన్నాయి. మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళది చూసినట్లయితే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఐఈ అంటాం, సింపుల్ షార్ట్ ఫామ్లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ప్రతి ఒక్క కంప్యూటర్ డెస్క్టాప్ మీద ఉంటుంది. మీరు విండోస్ ఎక్స్పీ, విస్టా ఏది లోడ్ చేస్తున్నా సరే డెస్క్టాప్ మీద ఐఈ అని కనిపిస్తూ ఉంటుంది. అదే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనమాట. దానిలో ఈ యొక్క వెబ్ పేజెస్ని చూసుకోవచ్చు. అలానే నెట్స్కేప్ నావిగేటర్ ఇట్లాంటివంతా కూడా వెబ్ బ్రౌజర్స్గా రకరకాలు ఉన్నాయి. మరి ఇక్కడ చూసినట్లయితే అన్నిటికీ కూడా ఇంటర్ రిలేటెడ్ అనమాట. వెబ్ పేజెస్, కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ వచ్చేసి వెబ్సైట్. మరి ఈ వెబ్సైట్స్ స్టోర్ అయిన ఏరియా వెబ్ సర్వర్. మరి ఈ వెబ్ సర్వర్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ని కాల్ చేసుకునే వెబ్ కంప్యూటర్లనే ఏమంటారు, వెబ్ క్లయింట్స్ అంటాం. మరి ఈ కంప్యూటర్లలో మనం స్పెషల్ ప్రోగ్రామ్స్ ద్వారా ఆ వెబ్ పేజెస్ని చూడొచ్చు. వాటిల్నే మనం వెబ్ బ్రౌజర్స్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, మరి నెక్స్ట్ హెచ్టిఎంఎల్ యొక్క ఇంట్రడక్షన్